నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. కెనడాలో ఉంటూ భారతదేశంలో ఖలిస్తానీ పేరుతో సిక్కులను రెచ్చగొడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రధాని మోదీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్కు ఊహించని షాక్ ఇచ్చాడు. తనను చంపాలని చూసినందుకు, తనపై హత్యాయత్నం చేయించినందుకు మోదీ అజిత్ దోవల్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాపై లా సూట్ ఫైల్ చేశాడు పన్ను. న్యూయార్క్లోని సదర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా లా సూట్ నోటీసులు పంపించాడు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాలోని సీనియర్ అధికారులైన సమంత్ గోయల్, విక్రమ్ యాదవ్, నిఖిల్ గుప్తా పేర్లు కూడా లా సూట్లో మెన్షన్ చేశాడు పన్ను. తనను చంపించేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారంటూ వీళ్ళందరిపై లా సూట్ ఫైల్ చేశాడు. తనపై హత్యాయత్నం చేసినందుకు భారీ మొత్తంలో నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నాడు. తనపై హత్యాయత్నం జరిగిందన్న విషయం తెలిసిన తర్వాత తాను భయభ్రాంతులకు గురయ్యాడని, మానసికంగా ఎంతో ఆందోళన చెందానని, తనను అలాంటి పరిస్థితిలోకి నెట్టినందుకు ఖచ్చితంగా తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ నోటీసులో పేర్కొన్నాడు. అజిత్ దోవల్, సమంత్ గోయల్ ఇద్దరూ కలిసి తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని, ఇందుకు ప్రధాని మోదీ అనుమతిచ్చారని, ఆ తర్వాత యాదవ్ అండ్ గుప్తాలకు పని అప్పజెప్పగా వాళ్ళు కిరాయి హంతకులను నియమించారని, కానీ తన అదృష్టం కొద్దీ అటెంప్ట్ ఫెయిల్ అయ్యిందని వాదిస్తున్నాడు పన్ను. ప్రధాని మోదీ ఈ మధ్య తరచుగా చేస్తున్న ఓ వ్యాఖ్యను ఇక్కడ మెన్షన్ చేశాడు పత్వంత్ సింగ్. ఇప్పటి భారత్ ఇదివరకటి భారత్ కాదని, శత్రువు ఇంట్లోకి దూరి మరీ శత్రువును చంపేస్తామని మోదీ చేసిన వ్యాఖ్యలే తనపై హత్యాయత్నం జరిగినదంటూ రుజువుగా చెప్తున్నాడు. దీనికి భారతదేశ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిందేనంటూ న్యూయార్క్ కోర్టుకు వెళ్ళాడు. నిన్న మొన్నటిదాకా సైలెంట్గానే ఉన్న పన్ను ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ, అజిత్ దోవల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కలిపి లా సూట్ ఫైల్ చేయటం గ్లోబల్ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపై మన రియాక్షన్ ఎలా ఉంటుందోనని చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. అయితే మన దేశం నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. జై హింద్, జై భారత్.